రామేశ్వరం రెస్టారెంట్లు దేశంలోని పలు నగరాలలో ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా నడపబడుచున్న రామేశ్వరం రెస్టారెంట్లు మార్చి 2024 మార్చి 1వ తేదీన ఈ రెస్టారెంట్లో ఐఈడీ పేలుడు పదార్థాలతో తయారు చేయబడిన బాంబు పేలుడు సంఘటన జరిగింది. ఈ బాంబు పేలుడు సంఘటనలో పదుల సంఖ్యలో తీవ్రంగా గాయాలపాలైన హోటల్లో ఉన్న సందర్శకులు. యావత్ దేశం ఈ సంఘటనతో ఉగ్రవాద పేలుడుగా భావించి మరోసారి ఉలిక్కిపడింది. ఎన్ఐఏ మరియు బెంగళూరు పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా బాంబు ఓ బ్యాగులో ఉంచి హోటల్ కిచెన్ దగ్గర పెట్టిపోతున్న దృశ్యాలతో నిందితుని గుర్తించిన పోలీసులు. ఉగ్రవాది ఐఈడీ పేలుడు పదార్థం ఉగ్రవాదులు పలు సందర్భాల్లో వాడిన విషయం అందరికీ వార్తల ద్వారా తెలిసిందే. ఆ పేలుడు ఘటనలో నిందితులను పట్టుకునేందుకు వారి మీద 10 లక్షల బహుమతి ప్రకటించిన పోలీసులు గాలింపు చేపట్టిన ఎన్ఐఏ, బెంగళూరు, తెలంగాణ, కేరళ, బెంగాల్ పోలీసులు చివరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం మిడ్నాపూర్, ఆ ప్రాంతంలో 2 ఉగ్రవాదులుగా అనుమానించిన పోలీసులు ఎన్ఐఏ అరెస్టు చేయగా అబ్దుల్ మతీన్ తహా విఘ్నేష్గా పేరు మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకొకరి పేరు ముసావిర్ షాజీబ్ హుసేన్గా విచారణలో తెలిసింది. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి ఉండి మిడ్నాపూర్ చేరుకొని ఇల్లు కిరాయికి తీసుకొని ఉన్నట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో విచారించగా తేలింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎట్టకేలకు రామేశ్వరం పేలుడు ఘటనకు సంబంధించిన వారు దొరకడం పోలీసులు ఇదొక మైల్ స్టోన్గానే భావిస్తున్నారు. చూడాలి మరి రాబో రోజుల్లో వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు.